Headaches. Observe this question, very interesting. The sum of three consecutive numbers is 2262. What is 41% of the highest number? త్రీ కాన్జుగేటివ్ నెంబర్స్ అనగానే ఆ నెంబర్స్ ఎట్లా అనుకోవాలని చెప్పేసి ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అనకండి. త్రీ కాన్జుగేటివ్ నెంబర్స్ అనగానే మిడిల్ నెంబర్ ఎలా దొరుకుతుంది మనకి యావరేజ్ తీసుకుని దొరుకుతుంది. త్రీ నెంబర్స్కి యావరేజ్ తీసుకుని మిడిల్ నెంబర్ దొరుకుతుంది. ఇంకా హైయెస్ట్ తెలుసు లోయెస్ట్ తెలుసు. సింగిల్ స్టెప్ ఆన్సర్, డోంట్ కన్ఫ్యూజ్. ఎంత ఇచ్చాడు మా నెంబర్ యావరేజ్ ఎంత ఇచ్చాడు, సమ్ ఎంత ఇచ్చాడు 2262. ఈ మొత్తం త్రీ నెంబర్స్ సమ్కి బై 3 చేస్తే ఎవరు వస్తారు, మిడిల్ నెంబర్ వస్తుంది. మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. కమాన్ 3 7 21 కదా, ఇంకా మిగిలింది 5 4 754 3 టైమ్స్ సరిపోయింది. అంటే ఇప్పుడు ఇది మిడిల్ నెంబర్ దొరికింది, 754 మిడిల్ నెంబర్ దొరికింది. మరి దానికంటే చిన్న నెంబర్ ఏంది 753 కదా. హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది 755. దాట్స్ ఇట్. ఈ 755 కంటే మనం 41% ఫైండ్ అవుట్ చేయాలి. అంతే సింపుల్, అయిపోయింది స్టోరీ. 41%, త్రీ నెంబర్స్ దొరికినాయి, హైయెస్ట్ నెంబర్ దొరికింది. 41% ఎట్లా వస్తుంది మా 41% ఆఫ్ మన చిన్నపిల్లలకి వేయకండి. 14% ఆఫ్ 755 అంటే ఇంటూ తీసుకుంటా, 755 తీసుకొని కట్ చేస్తానకండి, ఇదంతా టైం వేస్ట్. సో 10% ఎంత 75.5. అట్లా 75.5 10% పడుతుంది. ఎన్నిసార్లు తీసుకోవాలి, 4 టైమ్స్ తీసుకోవాలి. 41% కావాలి కాబట్టి 4 టైమ్స్ తీసుకుంటే 75 70లో 4 టైమ్స్ తీసుకుంటే 300 అవుతుంది కదా. 0.5 4 టైమ్స్ తీసుకోవాలి. ఇవన్నిటిని 4 టైమ్స్ తీసుకొని అర్థం అక్కడ ఈ మొత్తాన్ని. అంటే లాజికల్ 75.5 0.5 వేస్తే 75 4 టైమ్స్ ఎంత 300. 0.5 4 టైమ్స్ 2 అంటే 302 వచ్చింది. ఆగండి. ఈ 302 ఏంటి, 75.5% వర్క్ ఆఫ్ 4 టైమ్స్ అంటే 40% వచ్చింది. నాకు ఇంకా 1% కావాలి. 755కి 1% ఏమవుతుంది 7.55. అర్థం ఆన్సర్ 309.55. ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్ ఆప్షన్. ఓకే, లాస్ట్ ఆప్షన్ 309.55. ఈ ఆప్షన్ ఇది అర్థమైంది అనుకుంటా. వెరీ సింపుల్ రైట్.